దీవిని ఆరాధించి మహిమపరుచుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ దేవుని ముందు మనం మోకరిస్తే ఎవరి ముందైనా మనం నిలబడగలుగుతాం. ఎలాంటి సమస్యల్లోనైనా కూడా మనం నిలబడగలుగుతాం. ఎలాంటి వ్యాధి బాధల్లోనైనా ముందుకు పరిగెత్తగలుగుతాం. అంత గొప్ప శక్తి ఆ దేవుడు మనకి ఈ యొక్క ఆరాధన ద్వారా దయచేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి ప్రార్థనలు, అద్భుతమైనటువంటి గీతాల ద్వారా ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకమే మన ఇంటిలోనికి దిగి వస్తుంది. దేవదూతలు మన మధ్యలో నిలబడి మనందరితో నాట్యం చేపిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆరాధనలో ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించాలనుకుంటున్నారో, ఏ సమస్యల కొరకు ప్రార్థించాలనుకుంటున్నారో ఆ ప్రభు పాదాల చెంత ఉంచి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుంటూ ఆరాధిద్దాం. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా. ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. 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 యేసయ్యా, అనేక శ్రమలతో బాధలతో మీ ముందు మోకరించినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి యేసయ్యా. వారి కుటుంబాలను దీవించండి యేసయ్యా. వారి బిడ్డలను దీవించండి యేసయ్యా. వారి ఉద్దేశాలన్నింటినీ కూడా జయప్రదం చేయండి యేసయ్యా. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి ప్రభు, ఆటంకాలు తొలగించండి ప్రభు. ఆ గొప్ప దేవుని దీవించమని వేడుకుందాం. దీవించవా మమ్ము, దీవించవా నీ హస్తంతో మమ్ము దీవించవా. దీవించవా ప్రభు, దీవించవా నీ హస్తంతో మమ్ము దీవించవా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా
యేసు రాజా. యేసయ్యా, మేము ఆరాధిస్తున్న మమ్మందరిని కూడా కాపాడండి ప్రభా. రాత్రి పగలు కాచి కాపాడండి ప్రభా. ప్రయాణాలు చేస్తూ ఉండగా కాపాడండి ప్రభా. దుష్ట శక్తుల నుండి కాచి కాపాడండి ప్రభా. అనారోగ్యాల నుండి కాపాడండి ప్రభా. ఈ నరక శక్తుల నుండి కాచి కాపాడండి ప్రభా. అనేక ప్రమాదాల నుండి కాచి కాపాడండి ప్రభా. ఆ గొప్ప దేవుని మన యొక్క ప్రార్థనను పాటగా మార్చుకుని ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. కాపాడవా యేసు కాపాడవా, నీ ప్రేమతో మమ్ము కాపాడవా. కాపాడవా యేసు కాపాడవా, నీ ప్రేమతో మమ్ము కాపాడవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా, ఈ లోకములో నడుస్తున్నటువంటి మేము అంధకారములో నడుస్తున్నాం ప్రభా. పాపపు మార్గంలో నడుస్తున్నాం ప్రభా. ఈ లోకపు శాపపు మార్గాల్లో నడుస్తున్నాం ప్రభా. మా చేయి పట్టుకుని మీ పుణ్య బాటలో నడిపించండి ప్రభా. మీ వెలుగు బాటలో నడిపించండి ప్రభా. మీ సత్యమైన బాటలో నడిపించండి. మా చేయి పట్టుకుని ప్రభా మమ్మ విడవక మీ యొక్క సన్నిధికి మమ్మ నడిపించండి ప్రభా. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నడిపించవా యేసు నడిపించవా, మీ బాటలో మమ్ము నడిపించవా. నడిపించవా మమ్ము నడిపించవా, నీ బాటలో మమ్ము నడిపించవా. నడిపించవా యేసు నడిపించవా, నీ ప్రేమలో మమ్ము నడిపించవా. నడిపించవా యేసు నడిపించవా, నీ ప్రేమలో మమ్ము నడిపించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మ మీ ఆత్మతో అభిషేకించండి. మాలో ఉన్న దుష్ట శక్తులను తొలగించండి ప్రభా. ఈ లోక ఆత్మలను తొలగించండి ప్రభా. ఈ లోక శక్తులను తొలగించండి ప్రభా. మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. మమ్మీ మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ ఆత్మలో నడిపించండి ప్రభా. మీ ఆత్మలో మమ్మల్ని నింపండి ప్రభా. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. బలపరచవా మమ్ము బలపరచవా, నీ ఆత్మలో మమ్ము బలపరచవా. బలపరచవా మమ్ము బలపరచవా, నీ ఆత్మలో మమ్ము బలపరచవా. బలపరచవా మమ్ము బలపరచవా, నీ వాక్కులో మమ్ము బలపరచవా. బలపరచవా మమ్ము బలపరచవా, నీ వాక్కులో మమ్ము బలపరచవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా
రోగాలు, అలసత్వం అన్నిటిని కూడా మీ నామంలో తొలగించండి యేసయ్య. ఆమేన్. మహిమ కలిగిన యేసయ్య స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ప్రేమ కలిగిన యేసయ్య స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా. సదా ఆదరించే యేసయ్య స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఒక నిమిషం అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుని ఆ ప్రభువును హృదయంలోనికి స్వీకరిద్దాం. మనందరినీ దీవించడానికి, మనందరినీ అభిషేకించడానికి, మనందరిలో తన ఆత్మను నింపడానికి, తన నామంలో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డను దీవించడానికి ఆ గొప్ప దేవుడు దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకముగా మన నేత్రాసనలు ప్రభువు సమర్పిద్దాం. థాంక్ యూ జీసస్. నేత్రాణులను ప్రభువు సమర్పిద్దాం. గురువులను ప్రభువు సమర్పిద్దాం. ఆమేన్. మఠకన్యలను దేవునికి సమర్పిద్దాం. స్తోత్రం దేవా. ఉపాధ్యాయ ఉపదేశాలను ప్రభువుకు సమర్పిద్దాం. స్తోత్రం. సకల మానవ క్రైస్తవ వాళ్ళందరినీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం. యేసయ్యా, ఈ ఆరాధనలో ఈ బిడ్డలందరిపై మీ అమూల్యమైన దీవెనలు కుమరించి, ఆమేన్. ఆమేన్. ఏ శ్రమలో, ఏ బాధల్లో, ఏ ఆటంకాల్లో ఉన్నారో ప్రభా, మీరే ఆ కుటుంబాలకు వెళ్ళి సందర్శించి ఆమేన్. వారికి సంపూర్ణ విడుదలను దయచేయమని స్తోత్రం. ఆమేన్. ఆ గొప్ప దీవెని ద్వారా వేడుకుందా. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి, యేసయ్యా మీకు ఆరాధన, మహిమ, ఘనత కలుగును గాకని ఆ ప్రభువును మహిమపరుచుకున్నాను. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. ఆరాధన, ఆరాధన, ఆరాధన మీకే ఆరాధన. దయచేసి కొంత సమయం కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి తర్వాత మనం స్వస్థత ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ముఖ్యమైనటువంటి సందేశము ప్రార్థన, దాని ఫలితము. ప్రార్థన చేయటము ద్వారా ఏం పొందుకుంటాం? ప్రార్థన మన జీవితంలో ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అని కొన్ని నిమిషాల పాటు ప్రార్థన జీవితంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయుల మీద యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక రహస్యాన్ని ఆయన గమనించాడు. ఇశ్రాయేలు సైన్యం ఓడిపోతుంది, శక్తిహీనులైపోతూ ఉన్నారు. వారిలో ఆయుధాలు సరిగా పనిచేయటం లేదు. ఫిలిష్తీయులు శత్రు సైన్యం మాత్రం ఇశ్రాయేలు సైన్యం మీద పడి చంపుకుంటూ వచ్చేస్తున్నారు. ఇది భయంకరమైనటువంటి సంఘటన, భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఎన్నుకోబడినటువంటి ఇశ్రాయేలు సైన్యం ఓడిపోతుంది.
దేవుడు ప్రత్యేకంగా ప్రేమ కనికరాలను చూపించినటువంటి సైన్యం ఓడిపోతుంది. దేవుడు అభిషేకించుకున్నటువంటి సేవకులు ఏడుస్తున్నారు, నిస్సహాయులైపోయారు. ఆ పరిస్థితిలో మనం ఈరోజు గెలవాలంటే శక్తి, బుద్ధి, జ్ఞానం ఉంటే, ఖండబలం ఉంటే సరిపోదు. ఎంత ఉన్నా కూడా దేవుని శక్తి మనకు కావాలి అని, దేవుని బలం కావాలి అని ఆ నిస్సహాయ స్థితిలో ఒక కొండ మీదకు పరుగులు తీసి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సహోదరులారా, మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఆయన 2 చేతులు పైకి లేపి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది. ప్రభువా, నీవెన్నుకున్నటువంటి బిడ్డలను రక్షించాలి, కాపాడాలి అని మోషే 2 చేతులు పైకి లేపి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యాజకుడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త, అభిషేకించబడినటువంటి ప్రవక్త 2 చేతులు పైకి లేపి ప్రార్థించాడో, ఇశ్రాయేలు సైన్యం మళ్ళీ శక్తిని పొందుకుని, మళ్ళీ బలాన్ని పొందుకుని శత్రు సైన్యం మీద దాడి చేసి ఓడించటం ప్రారంభించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభువును మహిమపరుచుకుందా. చూడండి ప్రియ సహోదరులారా, చాలాసార్లు మన శక్తి మీద, మన తెలివితేటల మీద, మనకున్నటువంటి బలగం మీద ఆధారపడుతూ ఉంటాం. ఏ సమస్య వచ్చినా నాకు చాలామంది ఉన్నారులే, ఏ రోగం వచ్చినా ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి, ఏ ఇబ్బంది వచ్చినా మనకు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి, అంతా మనకు తెలిసిన వాళ్ళే, ఏం పర్వాలేదు, సంపదకి పేరు ప్రతిష్టలకు కొదవే లేదు అని మన మీద మనం నమ్మకాన్ని పెట్టుకుని జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ సహోదరులారా, ఇశ్రాయేలు సైన్యం చాలా శక్తి కలిగినటువంటి సైన్యం, కానీ ఓడిపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నారు. ఇది శక్తి సామర్థ్యాలతో సరిపోదు, బుద్ధి జ్ఞానంతో సరిపోదు, దేవుని కృప ఉంటేనే ముందుకు వెళతామని గ్రహించినటువంటి మోషే ప్రవక్త ఏకాంత ప్రదేశానికి పరుగులు తీసి ఒక రాయి మీద మోకరించి 2 చేతులు పైకి లేపి ప్రార్థించడం ప్రారంభించాడు. ఈ సహోదరులారా, ఇశ్రాయేలు సైన్యం ముందుకు వెళ్ళిపోతూ గెలుపుకు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఓడిపోవటం ప్రారంభించారు, మళ్ళీ విఫలమైపోవటం ప్రారంభించారు. ఇలా ముందుకు వెళుతున్నాం, గెలిచిపోతూ ఉన్నాం, వెంటనే సైన్యం కుంగిపోతుంది, మళ్ళీ ఓడిపోతున్నామని, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ యుద్ధం చేస్తున్నటువంటి వారిలో 2 ఏకాంతముగా ప్రార్థన చేస్తూ 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తూ ఉన్న మోషేను గమనిస్తున్నారు. ఆ మోషే చేతులు ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, 2 చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే చేతులు భారంగా, బరువుగా అయిపోయి కిందకి వాలిపోతూ ఉన్నాయి. ఆ 2 దూరం నుండి గమనిస్తున్నారు. ఎప్పుడైతే ఆయన పరలోకం వైపునటువంటి ఆయన చేతులు బలహీనతతో కిందకి ఓడిపోతూ ఉన్నాయో, ఇశ్రాయేలు సైన్యం కూడా ఓడిపోతూ ఉన్నారు. ఇక్కడ చేతులు కిందకు జారిపోతూ ఉంటే ఇశ్రాయేలు సైన్యం కూడా ఓడిపోతున్నారు. ఇక లాభం లేదు. ఈరోజు మనం దేవుని శక్తి ద్వారానే ఇప్పటి వరకు జయించుకుంటూ వచ్చాం. దేవుని శక్తి మనకు కావాలి. దైవ యాజకులు మన కోసం ప్రార్థిస్తే తప్పకుండా మనం యుద్ధంలో గెలుస్తామని నమ్మినటువంటి 2 శిష్యులు పరిగెత్తుకుని వచ్చి మోషేకు అటువైపున ఇటువైపున నిలబడి ఆ 2 చేతులను ఎత్తి పట్టుకున్నారు. అయ్యా, నీ చేతులు కింద పడిపోకూడదు, నీ చేతులు కింద పడిపోతే సైన్యమే కింద పడిపోతుంది, శవాల గుట్టల్లో పడిపోతారు, నీ చేతులు కింద పడిపోకూడదయ్యా, శక్తిహీనతతో నీ చేతులు జారిపోకూడదు అని అటువైపున ఒకరు ఇటువైపున ఒకరు 2 చేతులు పైకి లేపి పట్టుకున్నారు.
ప్రియ సహోదరులారా, ఎంతసేపు పట్టుకున్నారంటే ఇశ్రాయేలు సైన్యం గెలిచేంత వరకు ఆ 2 చేతులను పట్టుకున్నారు. మోషే ప్రవక్త ప్రార్థించాడు. ఆయన ప్రార్థించగా ఇశ్రాయేలు సైన్యం విజయముతో, సంతోషముతో, విజయబేరితో ఇంటికి తిరిగి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దీవిని మహిమపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తింటాం. ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు. ఎవరి సమస్యలను వాళ్ళు జయించుకునే శక్తిని దేవుడిస్తున్నాడు. బలహీన సమయాలలో తను ఎన్నుకున్నటువంటి యాజకుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మేం ప్రార్థన చేయలేమండి, మాకు ప్రార్థన రాదండి, మీరు ఈ ప్రార్థన చేయండి. మంచిదే. సేవకుల ప్రార్థన కోరడం, అభిషేకించబడిన వారి ప్రార్థన సహాయం ఎంతో ఉన్నతమైనది, శక్తి కలిగినది. దేవుడు మనకు కూడా అదే శక్తిని ఇస్తున్నాడు, మనకు కూడా అదే ఆత్మను ఉంచుతున్నాడు. ఎప్పుడైతే ప్రభువును విశ్వసించామో, ప్రభువుని నమ్మామో, స్వీకరించామో, అదే ఆత్మ మనలో కూడా ఉంటుంది. ఆ ఆత్మతో ప్రార్థించే శక్తిని దేవుడు మనందరికీ కూడా దయచేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, గురువులు మాత్రమే కదా ప్రార్థించేది, వాళ్ళ ప్రార్థన మాత్రమే కదా దేవుడు ఆలకించేది అని మనం అనుకుంటూ చాలాసార్లు మీరు ప్రార్థన చేయండి, మీరు చేసుకుపోండి అని వాళ్ళ మీద వదిలేస్తూ ఉంటాం. సరే, ప్రార్థన చేయమన్నారు, మంచిగానే ఉంది. జీవితంలో ఏమైనా మార్పు ఉందంటే అది లేదు. మీ సహోదరులారా, మీరు చేసుకుపోండి, మా పని మేము చేసుకుపోతామంటే ఎలాంటి ఫలితము మనకు దక్కదు. మీ ప్రయత్నం మీరు చేస్తూ మారాలి అనే ప్రయత్నం, విశ్వాసంలో బలపడాలి అనే ప్రయత్నం, మీకు తెలిసినటువంటి ప్రార్థనా ప్రయత్నాన్ని చేస్తూ ఇతరుల ప్రార్థనను కూడా కోరినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థన ఫలిస్తూ ఉంది. చాలాసార్లు విచిత్రంగా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు మానరు, మాటలు అలాగే ఉంటాయి, క్రియలు అలాగే ఉంటాయి, ప్రవర్తన అలాగే ఉంటుంది. మా కోసం ప్రార్థన చేయండి. మేము మాత్రం ఏమాత్రం మార్చుకోము, మీరు ప్రార్థన చేయండి, మేము దీవించబడాలా. అవే దొంగతనాలు చేస్తాం, అదే చెడు మాటలు మాట్లాడుతాం, అదే చెడు ప్రవర్తన, అదే స్వార్థపు ఆలోచనలు, అదే స్వార్థపు చూపులు, ఆ స్వార్థపు క్రియలు. గుళ్ళోనికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయండి. ప్రియ సహోదరులారా, పని చేయదు. ప్రార్థన నీ జీవితంలో ఫలించాలి, నా జీవితంలో ఫలించాలంటే నేను కూడా సహకరించాలి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మన సహకారం లేకుండా నైదర్ గాడ్ నార్ డెవిల్ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్. మన సహకారం లేకుండా దెయ్యం కూడా మనలోకి రాలేదు, మన సహకారం లేకుండా దేవుని ఆత్మ కూడా మనలోనికి రాలేదు. కాబట్టి ప్రార్థించాలి. మనం కూడా మన శ్రమలకు, ఇబ్బందులు తగిన విధంగా ప్రార్థించాలి. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ప్రార్థనలో ఎంతో బలము ఉంది. తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, డబ్బులు లేకపోయినా ప్రార్థన అనే ఆయుధం ధరిస్తే దేవుడే సమకూరుస్తాడు. ఈ పని నువ్వు చేసుకుంటూ, కష్టపడుతూ, దేవుని సహాయాన్ని కూడా కోరినట్లయితే దేవుడే ఈ లోకంలో దేవదూతల్ని పంపిస్తాడు. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని దేవదూతలుగా మార్చి ఏ సమయంలో నీకు ఎలాంటి సహాయం కావాలో వారి ద్వారా నీకు అందిస్తూ ఉంటాడు. చాలామంది ప్రతి సంఘానికి వెళ్తే దశమ భాగం దేవుడికి ఇచ్చావా అంటారు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నీవు దశమ భాగం దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దాని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సింది ఏమీ లేదు. దానికంటే ఎక్కువ నీ దశమ భాగం, నీ యొక్క సమయంలో దశమ భాగం, 24 గంటల సమయం ఉంటే ఆ సమయంలో దశమ భాగాన్ని దేవునికి చెల్లించగలిగితే దేవుడు ఇంకా గొప్పగా దేవుడిని దీవిస్తాడు, ఇంకా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థాయికి నిన్ను లేవనెత్తుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇవ్వవలసిన సమయం, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు కూడా మన జీవితంలో ఎప్పుడు శ్రేష్టమైన దానినే ఇస్తాడు.
సాధారణంగా దేవునికి ఇచ్చే దానిలో ఆ శ్రేష్టత, ఆ నాణ్యము, ఆ నైపుణ్యత అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మన ఇంటికి ఒక భిక్షగాడు వస్తే మిగిలిపోయింది ఆఖరిది ఉంటే ఎలా ఇస్తామో, దేవుని యొక్క కార్యాల్లో కూడా చాలామంది అలాంటి నిర్లక్ష్యత భావం చూపిస్తూ ఉంటారు. బెస్ట్దంతా మనం ఉంచుకుంటాం, అవసరం లేనిది మాత్రం దేవుని ముఖాన కొడతాం. ఒకరోజు ఒక ఆవిడ ఆదివారం గుడికి రాగానే మొత్తం భర్త జోబీలు, పాకెట్లు అన్నీ ఎతుకుతుంది. ఏమ్మా అంటే చిల్లర కోసం అండి. ఎందుకమ్మా చిల్లర అంటే, ఆదివారం కదండి, గుళ్ళో చంద వేయాలి. ఏ దేవుడు నోట్లో వేయొద్దన్నాడా? కాగితాలు వద్దని చెప్పాడా? చూడండి ప్రియ సహోదరులారా, ఆ దేవుడు తీసుకుంటాడా? ఇవన్నీ మా అయ్యగారికే కదా, వాళ్ళకే కదా. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని బట్టి కృతజ్ఞతా భావముతో మనస్ఫూర్తిగా ఇచ్చింది ₹1 మనస్ఫూర్తిగా ఇవ్వు. ఇది ఆయనకే కదా, ఎందుకు ఎంత డబ్బులు అని చెప్పి దాంట్లో బేరాలు ఆడవద్దు. దేవుడు కూడా నీ విషయంలో బేరం ఆడతాడు. డబ్బులు తీసి పక్కన పెట్టండి. దానికంటే విలువైనది శ్రేష్టమైన సమయం. సినిమా వచ్చిందంటే మన టైం టేబుల్ మార్చేసుకుని ముందుగా వంటలు వండేసుకుంటాం, ముందుగానే సిద్ధపడిపోతూ ఉంటాం. మంచి సీరియల్ వస్తుందంటే ఆ సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకుని టీవీ ముందు కూర్చోవాలా, దాహం, ఆతృత. కానీ 7 గంటలకి లేదా 9 గంటలకి పూజ అని చెప్పి ప్రారంభమవుతుంది అంటే 9:30కి కొంతమంది, 9:45 కొంతమంది, కరెక్ట్గా కమ్యూనియన్ దివ్య సప్రసాదం తీసుకునే సమయానికి కొంతమంది, లాస్ట్ బ్లెస్సింగ్ వెళ్ళేసరికి కొంతమంది, ఇలా నిర్లక్ష్య భావంతో జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, విశ్వాసంలో మనం ఎంత దాహం కలిగి ఉంటామో, విశ్వాసంలో దేవుని కార్యాల్లో ఎంత శ్రేష్టమైన దానిని ఇవ్వాలని ప్రయత్నం చేస్తామో, దేవుడు కూడా అంతే శ్రేష్టమైన దానిని దేవుడు మనకిస్తాడు. చూడండి ప్రియ సహోదరులారా, మనం దేవుని సన్నిధిలో గడిపిన చిన్న సమయం గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతుంది. 84వ కీర్తన 10వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, 1000 దినాలు అన్యుల ఇళ్లలో గడిపిన దానికంటే ఒక్కరోజు నా సన్నిధిలో మనస్ఫూర్తిగా, విశ్వాసముతో, మంచి మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నీవు గడిపినట్లయితే ఆ ఒక్కరోజును 1000 దినాల ఆయుష్తో నేను నింపుతానంటున్నాడు. గమనించండి, మనం దేవునికి మంచి మనతో ఎంత చిన్నది ఇచ్చినా దేవుడు బహు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూస్తున్న సువార్తలో ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. ఆ చిన్న చేపలే, 5 రొట్టెలే 5,000 మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఆ చిన్న బాలుడు ఇచ్చింది చిన్నదే, కానీ మంచి మనసుతో ఇచ్చాడు. అమ్మా, నువ్వు దూరం వెళ్తున్నావు నాయనా, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకో, ఆకలేస్తుంది మధ్యలో అని చెప్పి ఆ బిడ్డ కోసం ఇచ్చాడు. కానీ ఆ చిన్న పిల్లవాడు, పర్వాలేదు, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది, అందరికీ ఆహారం దీని ద్వారా లభిస్తుంది అంటే తీసుకుని చిన్న పిల్లవాడిలో ఉన్న మంచి భావాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఈ బైబిల్ పట్టణం చదువుతున్నప్పుడల్లా చిన్న పిల్లవాడు కూడా బ్రతికే ఉంటున్నాడు. ఆ చిన్న పిల్లవాని వద్ద 5 రొట్టెలు 2 చేపలు శిష్యులు తీసుకున్నారు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విషయాల్లో ఎంత ఆసక్తి చూపిస్తావో, ప్రార్థన విషయంలో నువ్వు ఎంత ఆసక్తి చూపిస్తావో, దేవుడు నీ ఆ సమయాన్ని అంతా కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, సినిమా థియేటర్లో 3 గంటలు అలసిపోకుండా కూర్చుంటాం. దేవుని సన్నిధిలో 1 గంట కూర్చుంటే 100 సార్లు వాచి చూసుకుంటాం. ఒక 10 నిమిషాలు ప్రసంగం పెరిగితే తలగొక్కుంటూ ఉంటాం, చిరాకు పడుతూ ఉంటాం, మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు కూడా నిన్ను చూసి నువ్వెవరో నాకు తెలియదు అని ఆయన కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారా సకల ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రార్థన ద్వారా దేవుణ్ణే మనం సొంతం చేసుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా అసాధ్యమైనటువంటి కార్యాలను మనం సాధ్యం చేసుకోగలుగుతాం. అయితే ప్రియ సహోదరులారా, ప్రార్థన అంటే ఏమిటి? చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, చాలాసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను,
మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎలా ప్రారంభిస్తున్నామో కూడా మనకి అర్థం కాదు. ప్రార్థన ఏదో 2 మాటలు. ప్రార్థన అంటే గుళ్ళోనికి వెళ్ళి మనకు కావలసిన 2 మాటలు అడగటం కాదు. ప్రార్థన అంటే పలానా వ్యక్తిని దీవించమని మాత్రమే చెప్పడం కాదు. ప్రార్థనతో పాటు మన జీవితం కూడా మారాలి. ప్రార్థన మన జీవితం 2 సమానంగా ఉన్నప్పుడు దేవుడు ఏ చిన్నది అడిగినా గొప్పగా దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. కృతజ్ఞత ప్రార్థన ద్వారా ప్రభువును మహిమపరచాలి. దేవునికి ఇష్టం కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థన అంటే. కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. సహోదరులారా, ఒకరోజు యేసు ప్రభు 10 మంది కుష్ఠ రోగులను తాకి స్వస్థపరిచాడు. ఆ 10 మంది వెళ్ళిపోయారు, వాళ్ళ గమ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 మందిలో ఒక్కడు మాత్రమే గ్రహించగలిగాడు, నేను స్వస్థత పొందుకున్నాను. ఏం చేశాడు? స్వస్థత పొందుకున్నాను చెప్పి అని ఇంటి దగ్గరే ఉండిపోలేదు. నన్ను తాకి స్వస్థపరిచిన దేవునికి సంతోషాన్ని చెప్పుకుంటాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మళ్ళీ ఇంకొక వారం రోజులు నడుచుకుంటూ వచ్చి, అయ్యా నీకు స్తోత్రం అయ్యా, ఆ రోజు నన్ను తాకి స్వస్థపరిచారు. ఇదిగో ఆ రోజు మీరు నన్ను తాకి స్వస్థపరిచి ఉండకపోతే నాలో ఉన్నటువంటి కుష్ఠత్వం, ఈ రోగము, ఈ యొక్క దీన పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో నేను ఉండేవాడిని. స్తోత్రమయ్యా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడి సాగిలపడి కృతజ్ఞతలు తెలియచేశాడు. చాలా సంతోషపడ్డాడు. యేసు ప్రభుకి కృతజ్ఞత కలిగిన వారంటే ఎందుకు ఇష్టం అంటే వాక్యంలో చెప్తుంది, 10 మంది వచ్చారు కదా, నీ ఒక్కడివే తిరిగి వచ్చావు, మిగతా 9 మంది ఎక్కడా అని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు తెలుసు 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి వ్యక్తి ఒక్కడే. ప్రియ సహోదరులారా, మన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. మన ప్రార్థనలో మంచి మనసు ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోతే ఎప్పుడు నాకు అది లేదు, ఇది లేదు. గమనించండి, మానవుని యొక్క స్వభావం ఏమిటంటే ఏం పొందుకున్నాడో అది గుర్తుపెట్టుకోడు. ఏమి కొరతగా ఉందో దానిని మాత్రమే గుర్తుపెట్టుకుని, ప్రభా నాకెందుకు ఈ కొరత, ప్రభా నాకెందుకు ఈ శ్రమ, ప్రభా నాకెందుకు ఈ బాధ అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 99 మంచి పనులు చేస్తే దాని గురించి ఆలోచించడు. ఏదైనా ఒకటి కొరతగా ఉంటే ఆ కొరత గురించే మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కొరత గురించే దిగులు పడుతూ ఉంటాడు. ఆ కొరత గురించే నిరాశపడుతూ ఉంటాడు. దేవుడున్నాడా, ఉంటే ఏమిటి, ఇదేంటి, అదేంటి అని దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన బిడ్డలు నా బిడ్డలు. కృతజ్ఞత ఆరాధన శ్రేష్టమైన ఆరాధన. కాబట్టి ప్రార్థనలో పేతురు గారికి ఇతర శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన. 2వ ప్రార్థన విన్నపాల ప్రార్థన. ఇప్పుడు అడగండి, ప్రభా మాకేం కావాలో మీకు తెలుసు. చాలామంది, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా ముందు నడవద్దు, నేను నిన్ను రీచ్ అవ్వలేను. నా వెనకాల నీవు నడవద్దు, నేను నిన్ను చూడలేను. నా పక్కనే నడువయ్యా, నేను చూసుకుంటూ నీ చేయి పట్టుకుని ఆడుతూ పాడుతూ వెళుతూ ఉంటా. అందుకని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నన్ను బాగా ధనవంతుడిని చేయవద్దు, మరీ బీదవాడిని చేయవద్దు, నాకేం కావాలో ఆ సమయానికి అన్నీ ప్రసాదించు అని కొంతమంది ప్రార్థన చేస్తారు. అందుకని ఇక్కడ ప్రార్థన, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయండి. ఎవరైనా ఈ ప్రార్థన ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా ఈ ప్రార్థన చెప్పగలిగినటువంటి ధైర్యం మనకుందా? అయ్యా మాకు ఈరోజు రేపు భోజనం దొరికితే చాలు, మాకు ఇంకేమి వద్దు అని ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? సహోదరులారా, ఆ భోజనంతోనే సరిపెట్టుకోమని దేవుడు చెప్పటం లేదు. ఆ భోజనం ఒకటే, నీకు కావాల్సింది మాత్రమే రేపు సమకూరుస్తాను, దాంతోనే సరిపెట్టుకుని దేవుడు చెప్పటం లేదు. కానీ అలాంటి మంచి మనస్సుతో ఉన్నటువంటి ప్రార్థన, అలాంటి మరి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక 3వ ప్రార్థన
పశ్చాత్తాప ప్రార్థన. ఈ మన ప్రార్థనలో ఈ 3 రకాల ప్రార్థనలు ఉండాలి. మనం చేసింది 5 నిమిషాల ప్రార్థన అయినా 10 నిమిషాల ప్రార్థన అయినా మన ప్రార్థనలో ఈ 3 అంశాలు ఉన్నట్లయితే దేవుడు దానిని అంగీకరిస్తాడు, ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని వెంటనే ప్రసాదిస్తాడు అని మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిది కృతజ్ఞతా ప్రార్థన. గుడిలోనికి వెళ్ళిన తర్వాత, అయ్యా స్తోత్రం అయ్యా, ఇప్పుడు వరకు నన్ను కాచి కాపాడినందుకు స్తోత్రం, ఇప్పుడు వరకు అన్ని ప్రమాదాల నుండి, అన్ని ఆటంకాల నుండి, రోగాల నుండి రక్షించినందుకు స్తోత్రం, భయంకరమైన కరోనా వ్యాధి నుండి రక్షించినందుకు స్తోత్రం అయ్యా. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది కోల్పోయారు, ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు మీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థించగలిగే శక్తిని నాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞత భావంతో ఆ ప్రభువుని ప్రార్థించాలి. తర్వాత అడగండి, ఏం కావాలో అడగండి, ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకోండి, ఏ బాధలు ఉన్నాయో చెప్పుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అది మాత్రమే కాదు, ప్రభా మనలో పాపం అంటే ఏది అడిగినా కూడా అనవసరం. అందుకని ఏమంటున్నాడు, నీవు నాకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే, మొట్టమొదటిగా నీ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు, స్వార్థాన్ని పక్కన పెట్టు, పాపాన్ని పక్కన పెట్టు. చాలామంది నా దగ్గరికి దయ్యాలు పట్టాయని డెలివరెన్స్ కోసం వస్తూ ఉంటారు. వాడికి మొట్టమొదటిగా నేను చెప్పేది, వెళ్ళి నీవు మంచి పాప సంగీతం చేయి, ఆ తర్వాత నా దగ్గరికి రా. అప్పుడే నీలో ఉన్నటువంటి దయ్యాలను తొలగిస్తా, నీలో ఉన్నటువంటి రోగాలు తొలగిపోతాయి, నీలో ఉన్నటువంటి శ్రమలు, బాధలు తొలగిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలో పాపాన్ని పెట్టుకుని, మురుకును పెట్టుకుని, స్వార్థాన్ని పెట్టుకుని, కుళ్ళును పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా దాని ద్వారా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మన ప్రార్థనలో ఈ 3 ముఖ్యమైన అంశాలతో కూడినటువంటి ప్రార్థనే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. కాబట్టి ప్రభు ప్రార్థన అనగా ప్రభు నామములో ప్రార్థించటం, ప్రార్థన అనగా ప్రభుతో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవటం, ప్రార్థన అనగా మనలో ఉన్నటువంటి భారాన్ని, మనలో ఉన్నటువంటి భయాన్ని, మనలో ఉన్నటువంటి రోగ బాధలను ప్రభువుకు చెప్పుకుని తొలగించుకోవటమే ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఈరోజు ఆ ప్రార్థన అనేది మనకు లేకపోతే, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, మోషే ప్రార్థించిన విధముగా, ఏలియా ప్రార్థించిన విధముగా, అన్నా ప్రార్థించిన విధముగా, ప్రార్థించి అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసుకున్న విధముగా నేను కూడా ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ప్రార్థించే శక్తిని నాకు దయచేయి ప్రభా అని ఆ గొప్ప దేవుని అడిగి, ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరూ కూడా లేచి మోకరించి ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థన లేకపోవడం ద్వారా అనేక సమస్యలు నా కుటుంబంలో వస్తున్నాయి. ప్రార్థన లేకపోవడం ద్వారా, కుటుంబ ప్రార్థన లేకపోవడం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం ద్వారా, సంఘ ప్రార్థనలో పాలు పంచుకోకపోవడం ద్వారా నేను సాతానుకు బానిసను అవుతూ ఉన్నాను, సాతాను శక్తులకు బానిసను అవుతూ ఉన్నాను. ప్రభా, ఈరోజు ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని, ప్రార్థించే మంచి మనసును దయచేయమని, నీ పరలోక అభిషేకాన్ని నాకు కుమ్మరించమని ఆ గొప్ప దేవుని అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడును అని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా ఎంతో శక్తిని పొందుకున్నాడు. ఎడారిలో జీవిస్తున్నప్పటికీ కావలసినటువంటి ఆహారాన్ని పొందుకున్నాడు. ఏలియా ప్రార్థిస్తూ ఉండగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవా, నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ప్రార్థించే శక్తి నాకు దయచేయండి ప్రభా. ప్రార్థనలో ప్రభా బలహీన పడకుండా ఎల్లప్పుడూ సదా నిరంతరము ప్రార్థించే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థననే ఆయుధాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థననే వరముతో నన్ను దీవించండి ప్రభా. ప్రార్థన ద్వారా నన్ను అభిషేకించండి ప్రభా. మీ ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభా. అందరూ చప్పట్లతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఏలియా ప్రార్థించక పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నీవు చేరు భాగ్యమీయమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించు నీవు చేరు భాగ్యమీయమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, ఆమేన్. ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఆకలితో ఆ సింహాలు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థించగా ఆ ఏ ఒక్క సింహము కూడా ఆయనను తాకకుండా ప్రభు నామములో రక్షించబడ్డాడు. ఈరోజు మనము కూడా ఆపద కాలములో, సమస్యల కాలములో, అనారోగ్య కాలములో, ప్రమాదాల కాలములో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కూడా అదే శక్తితో మనందరినీ బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మనందరిని అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రార్థన అశ్రద్ధ చేసిన సమయాలని, గుడికి వెళ్లకుండా దేవుని అగౌరవపరిచిన సమయాన్ని బట్టి, ప్రార్థన కుటుంబంలో ప్రార్థన లేకుండా అనవసరమైన వాటికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవుని క్షమాపణ అడుగుతూ ప్రభువా దానియేలు వలె ఎడతెగక అన్ని సమయాల్లో ప్రార్థన చేసే మహాశక్తిని మాకు దయచేయండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుంటాం. ఈ లోకంలో నాకు
అందరూ కూడా మీ చేతులను తలల మీద పెట్టండి. గొప్ప అభిషేక ప్రార్థన, గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన. అది మీ హస్తాలు కాదు, దేవుని హస్తాలే మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. మీ కుడి చేతిని మీ తల మీద పెట్టి ఈ ప్రార్థనను నా తర్వాత చెప్పండి. అందరూ కూడా ఈ ప్రార్థనను మీ పెదాలు విప్పి హృదయముతో నా తర్వాత ఈ ప్రార్థన చెప్పండి. ఈ ప్రార్థన చెబుతూ ఉండగా ఎంతో మందికి స్వస్థత, ఎంతో మందికి విడుదల, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఆ గొప్ప దేవుడు ప్రసాదించబోతున్నాడు. అందరూ కూడా విశ్వాసముతో ఈ ప్రార్థనను నా తర్వాత చెప్పండి. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకము నాలో ఉన్నది, నేను దేవుని శరీరము సైతానుకు నా మీద నా కుటుంబం మీద అధికారము లేదు. దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేవుని అభిషేకము నాలో ఉన్నది. నేను దేవుని శరీరము. ఏ మాంత్రిక శక్తులకు, మానవ శక్తులకు, మానవ చూపులకు, మానవ క్రియలకు, నా మీదను నా కుటుంబం మీదను అధికారము లేదు. సంతోషంతో చప్పట్లు కొడుతూ గొప్ప దేవుని మహిమపరుచుకుంటూ ప్రభా స్వస్థపరచండి, విడుదల దయచేయండి, మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్ల దిగిరావా. అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. చప్పట్లతో ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ 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 పరలోక అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ పరలోక అభిషేకం
నీ పరలోక అభిషేకం కావాలయా, 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 నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా 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 ప్రార్థనని ఆయుధాన్ని బిడ్డల్లో ఉంచండి. ప్రార్థనని శక్తితో నింపండి. దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి విడుదల ప్రార్థనా శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. మోషే ప్రార్థించాడు, ఎర్ర సముద్రాన్ని దాటుకుని వెళ్ళాడు. మోషే ప్రార్థించాడు, రాతి నుండి జీవజలాన్ని రప్పించాడు. అబ్రహాము ప్రార్థించాడు, సొదొమ గోమర పట్టణాలను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఈ సహోదరులారా, ప్రార్థన అంటే దేవునితో పరిచయం ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. ప్రార్థన అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. ఈ లోకానికి, ఈ లోక ఆశలకు, ఈ లోక బంధకాలకు దూరముగా వెళుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దుష్ట శక్తులను, భయాన్ని, ఆందోళన నుండి విడుదల పొందుకునే మహాకృపను పొందుకుంటున్నాం. ప్రార్థన ద్వారా సైతాను తలను చితగొడుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవునికి సొంత బిడ్డలుగా మారుతున్నాం. ఈ లోక దుష్ట శక్తులను తరిమి కొడుతూ ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడటం అని అర్థం. బైబిల్లో ప్రార్థించినటువంటి వారు, విశ్వాసముతో ప్రార్థించినటువంటి వారు, ఎడతెగక ప్రార్థించినటువంటి వారు ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నారు. సంతానం లేదని అన్న కన్నీరు మున్నీరుగా చేసుకుని సంతానం ఇచ్చేంత వరకు ఆ దేవాలయంలో నుంచి కదలలేదు. అద్భుత రూపంలో ఆమె సంతానాన్ని పొందుకుంది. ఈ లోకంలో ఏ మానవ మాతృడికి చేతకానటువంటి, వల్ల కానటువంటిది దేవుని ద్వారా సాధ్యం చేసుకుంది అన్నా. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ప్రార్థించగా సింహాలు పారిపోయాయని మనం వింటున్నాం. ప్రార్థన చేయటం అంటే దేవుని శక్తితో నింపబడటం అని అర్థం. ప్రార్థించటం అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి వస్త్రాలను కప్పబడటం అని అర్థం. ఆ దేవుని యొక్క వస్త్రాలు, ఆ తేజోవంతమైనటువంటి వస్త్రాలు నీ మీద కప్పగా ఏ చీకటి శక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా మన దరిదాపుల్లోనికి రాలేదు. నిస్వార్థమైనటువంటి ప్రార్థన అంటే దేవునికి ఇష్టం. ఎడతెగక ప్రార్థన చేసేవారంటే దేవునికి ఇష్టం. అన్ని సమయాలలో దేవుని యందు కృతజ్ఞతాభావం కలిగిన వారంటే దేవునికి ఇష్టం. లేనప్పుడు మాత్రమే ప్రార్థన చేయటం కాదు, ఉన్నప్పుడును అన్ని సమయాలలోనూ. అందుకని ప్రభు అంటున్నాడు, అన్ని
అన్ని సమయాల్లో సదా ప్రార్థింపుడు అని. ఒక్కరోజు కాదు, ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కాదు, అన్ని సమయాలలో ప్రార్థన చేయండి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రార్థన చేసే వాళ్ళను నీతిమంతులుగా మార్చాలని దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయములో మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేసుకున్నాడు. ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు ఒక మాట చెప్పాలని, నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు ఒక మాట చెప్పకుండా నేను ఎలా నాశనం చేస్తాను అని అబ్రహాముతో ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాం, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. పాపం పెరిగిపోతుంది, రోజు రోజుకి పాపం పండిపోతుంది. ఈ పాపపు జాతిని నాశనం చేస్తాను అని అబ్రహాముకు చెప్తే అబ్రహాము సాగిలపడి అడుగుతున్నాడు. 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కొంతమంది నీతిమంతులు కూడా ఉన్నారయ్యా. పాపాత్ములతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని అడిగినప్పుడు, కనీసం 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు, బేరమాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాము మాటను తీసివేయకుండా, ప్రార్థనా శక్తి కలిగినటువంటి దేవుని మీదే ఆధారపడుతున్నటువంటి అబ్రహాము మాటను తీసివేయకుండా, ఓకే అబ్రహాం, నేను వాళ్ళని రక్షిస్తాను, కనీసం 50 మంది ఉన్నా నేను వాళ్ళందరినీ కూడా రక్షిస్తాను అన్నాడు. అబ్రహాం వెళ్ళి చూస్తే కనీసం 50 మంది కూడా లేరు. మళ్ళీ పరుగులు తీసి ప్రభు పాదాల దగ్గర పడి, అయ్యా నా మీద కోపపడవద్దు, 5 తక్కువ 45 మంది ఉంటే రక్షిస్తావా? 10 తక్కువ 40 మంది ఉంటే రక్షిస్తావా? ఈ విధంగా 50 నుండి 10 వరకు బేరమాడుతున్నాడు. కనీసం 10 మంది ఉన్నా రక్షిస్తానని దేవుడు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు. వెళ్ళి చూస్తే 10 మంది కూడా అక్కడ కనిపించలేదు. ప్రియ సహోదరులారా, అబ్రహాము గుండె బాదుకుంటూ విలపిస్తూ ఉన్నాడు, అయ్యా ఈ పాపులను కరుణించమని. ప్రార్థన అంటే ఓర్పు సహనముతో కూడినటువంటిది. ప్రార్థన అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయాన్ని, కృపను, క్షమాపణను కోరుకునేదే ప్రార్థన. సహోదరులారా, ఒకరోజు ప్రార్థన చేయగానే జరగలేదని మళ్ళీ గుడికి వెళ్ళకుండా మానేస్తున్నాం. ఒక వారం రోజులు లేదా ఒక 9 రోజులు 7 రోజులు నవదిన ప్రార్థనలో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరలేదని మళ్ళీ ఆ దేవుని ఆలయానికి వెళ్ళకుండా మానేస్తున్నాం. అబ్రహాము 50 నుంచి ప్రారంభించాడు, 10 వరకు దిగజారిపోయాడు. అయినా కూడా ఓపికతో, నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆ దేవుని యొక్క కనికరాన్ని పొందటం కోసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా నిరాశను వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం అవిశ్వాసాన్ని వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా అవిధేయతను వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని చిత్తానికే సమర్పించాలి. ప్రభు చిత్తానుసారం ప్రార్థించే ప్రతి బిడ్డకు గొప్ప కార్యాలు జరుగుతాయని. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టుకుని, ప్రార్థన అనే ఆయుధం ఇప్పటి వరకు నీవు నేను కలిగి ఉన్నామా? ప్రార్థన లేకుండా అన్నీ కావాలి అంటే అది అసాధ్యమైనదే. దేవునితో మనం సమయాన్ని గడపకపోతే ఈ లోకమే మనల్ని పరిపాలిస్తుంది. దేవునితో సమయాన్ని గడిపినప్పుడల్లా ఈ లోక బంధకాల నుండి, ఈ లోక పాపపు వ్యామోహాల నుండి దేవుడు దూరంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతగా దేవునితో ఉంటావో అంతగా ఈ లోకం నీకు దూరంగా వెళుతుంది.
ఎంతగా ఈ లోకముతో ఉంటావో దేవుడు కూడా అంతగా నీవు దేవుడిని దూరంగా పెడుతూ ఉన్నావు. ఈరోజు నీవు నేను నిర్ణయం తీసుకున్నా, దేవుడు కావాలా, ఈ లోకం కావాలా, దైవ కార్యాలు అద్భుత కార్యాలు కావాలా, ఈ లోకపు పాపపు శాపపు కార్యాలు కావాలా? సదా ప్రార్థింపుడు, అన్ని వేళలా ప్రార్థింపుడు, రేయింబవళ్ళు ప్రార్థించగా నీ ప్రార్థన నేను ఆలకించలేననుకున్నావా అని లూకాసు వార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు. అనుక్షణం ప్రార్థించి గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకునే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించమని వేడుకుంటున్నాను. వ్యాధి బాధలను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. దుష్ట శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఆటంక శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. పాపపు శాపపు శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన అనే ఆయుధాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. శాపాల నుండి రోగాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా, ప్రార్థనా శక్తిని కలిగి మీ అభిషేకాన్ని పొందుకుని మీతో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని మీ దీవెనలన్నీ కూడా పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. యేసు రక్తములో ప్రతి బిడ్డ కడగబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో కుటుంబంలో ఉన్న అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత, అభిషేక, ఆశీర్వాద వరాలు వచ్చును గాక. నూతన గృహాలు నిర్మించబడును గాక. యవనస్తులకు బంగారు భవిష్యత్తు లభించును గాక. చదువుకున్న వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక. మంచి ఉద్యోగాలు వచ్చును గాక. సంతాన వరము లభించును గాక. వివాహ సంబంధాలు జరుగును గాక. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సిద్ధముగా అవును గాక. బిజినెస్ గొప్పగా ప్రారంభం అవును గాక. ప్రత్యేకమైనటువంటి అవసరాలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డలందరూ కూడా దీవించి కాచి కాపాడమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించి మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకి సమర్పించి ఇంకా దేని నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు. అతి త్వరలోనే దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఊహించని కార్యాలు చేస్తున్నాడు. ఆయన ముందు మోకరిస్తే ఎవరి ముందైనా నిలబడగలిగే శక్తిని ఆయన నీకు ఇస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థించి ప్రభా, ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆ
సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ